హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మన న్యూట్రిరిచ్ ఆర్గానిక్ బయో కాంపోస్ట్ టర్మరిక్ పైన కూడా గత 2-3 సంవత్సరాల నుంచి మనము వాడిపిస్తున్నాము. దానిపైన కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈరోజు మనము మన న్యూట్రిరిచ్ బయో ఆర్గానిక్ కాంపోస్ట్ కూడా టర్మరిక్ పైన ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి లాభాలు ఉన్నాయి అన్నది కొంచెం చర్చించుకుందాము. జనరల్గా మనము పసుపు రైతులకి ఎకరాకి 50 బస్తాల చొప్పున ఇస్తున్నాము. ఆ 50 బస్తాలతో పాటు మనము జింకు గ్రాన్యువల్స్ ఇస్తున్నాము. అలాగనే బయో ఎన్పికే బయో కల్చర్స్ కూడా వాడిపిస్తున్నాము. ఆ 50 బస్తాలని మనం వాడే విధానం తెలుసుకుంటే కనుక, ముందుగా మనము మొదటి దుక్కి, రెండవ దుక్కి చేసుకున్న తర్వాత పసుపు పంట వేయడానికి ముందు మనం ఏదైతే బోజాలు చేసుకుంటామో, బోజాలు చేసుకున్న తర్వాత మనము ఎకరాకి మనం ఇచ్చినటువంటి 50 బస్తాల న్యూట్రిరిచ్ కాంపోస్ట్ నుండి 45 బస్తాలు బోజాలకి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అదే రోజు మనం విత్తనం పెట్టుకొని బోజ పగలగొట్టిన తర్వాత విత్తనం పెట్టిన రోజు కానీ లేదంటే మరుసటి రోజు కానీ నీటి పారకం అన్నది చేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ నీటి పారకం చేసుకున్న వెంబటే మనం ఇచ్చినటువంటి బయో కల్చర్స్ 45 బస్తాలు ఏదైతే ఉందో అది మొత్తం ఎకరా పంటకంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ నీటి తడి తడగంగానే వెంబటే అది కరిగిపోయి దాని పనితనం అన్నది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనము 45 బస్తాలు వాడుకున్న తర్వాత ఎట్లాగో మనం పసుపు పంటలతో ఇంకోటి మక్క పంట కూడా వేస్తాం కనుక, ఆ మక్క పంట పెరిగిన తర్వాత మనం ఎప్పుడైతే మనము 3 నెలలక 3.5 నెలలక పంట కోస్తామో, పంట కోయడం తర్వాత కోసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి రిమైనింగ్ 5 బస్తాలని కూడా మనము కట్ చేసిన తర్వాత పసుపు బోజల వెంబట వేసుకోవాల్సి ఉంటుంది. అది ఎందుకురా అంటే కనుక, మనం ఏదైతే ముందు మనము 45 బస్తాలు ఇచ్చినామో ఆ 45 బస్తాలు ఇచ్చిన తర్వాత మక్క పంట కూడా దాని నుంచి ఎంతో కొంచెం బలాన్ని లాక్కుంటుంది. కాబట్టి తర్వాత మక్క కటింగ్ తర్వాత మనకు మెయిన్ అప్పుడే రెయినీ సీజన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడే మనకి దుంపకులు కావచ్చు, మర్రాకి తెగులు లాంటివి కావచ్చు, ఇవన్నీ రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము మక్క కోసిన వెంబటే ఈ మిగతా 5 బస్తాలు కనుక మనం బూస్టర్ డోస్ లాగా ఇచ్చుకుంటే కనుక పంటకి కొంచెం మళ్ళీ ఇంకోసారి కూడా బలాన్ని ఇచ్చినట్టు అవుతాం. ఈ బయో ఎన్పికే, ట్రైకోడర్మా, సూడోమోనాస్, అజిటోబ్యాక్టర్, కేఎస్బి, పిఎస్బి అవన్నీ కూడా కావచ్చు. అవన్నీ కూడా ఏంటంటే మనకు తర్వాత ఇప్పుడు పంట కోసిన తర్వాత వర్షాల ప్రభావానికి కావచ్చు, దేనికైనా కావచ్చు, ఈ మర్రాకు తెగులు కానీ దుంపకుళ్ళు తెగులు కానీ రాకుండా ఉంటుంది. అట్లాగనే మనకు పంట మంచి హీల్డింగ్, కొమ్మన్నది బాగా ఊరుతుంది. పంటని దొబ్బిన తర్వాత కూడా మనము ఎప్పుడైతే ఉడకబెడతామో, ఉడకబెట్టిన తర్వాత కూడా కొమ్మన్నది లాగది, గుంజకుండా ఉంటుంది. ఆ సాలిడ్ అన్నది, గట్టిదనం అన్నది వస్తుంది. తర్వాత కూడా మనకు దీంట్లో కుర్కోమిన్ పర్సెంట్ కూడా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనకు పంటకు కూడా అధిక దిగుబడితో పాటు పంట కొనేటువంటి ఈ దళారులైనా కానీ ఎవరైనా కూడా ఎక్కువ ధర పెట్టి కొనడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు దాని ద్వారా ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. అట్లనే మనం పండించినటువంటి పంటకి కూడా ఎక్కువ ధర పెట్టి మంచి లాభాలు పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పసుపు పంట పైన కూడా మీరు మన ఈ న్యూట్రిరిచ్ బయో ఆర్గానిక్ ఎన్రిచ్డ్ ఎరువుల్ని, సేంద్రియ ఎరువుల్ని వాడాలి. అందరూ కూడా వాడండి. గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా మంచి రైతులు వాడుతున్నారు. మంచి రిజల్ట్స్ చూశారు. ముందుగా పెట్టిన వాళ్ళు 1 ఎకరాకి తీసుకున్నారు, తర్వాత 1.5 ఎకరాకి తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క రైతు మ్యాక్సిమం 5 నుంచి 10 ఎకరాలు కూడా మన కంప్లీట్ న్యూట్రిరిచ్ ఆర్గానిక్ బయో ఎన్రిచ్డ్ కాంపోస్ట్తోనే పసుపు పంట అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల రోగాల బారిన పంట పడకుండా ఉండడం కానీ, అవన్నిటితో పాటు మనకు అధిక దిగుబడి రావడము, మార్కెట్లో అధిక ధర రావడము, మన కాంపోస్ట్ ద్వారా పండించినటువంటి పంటలపైన ఇలాంటి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా వాడండి, మీ తెలిసిన వాళ్ళతో వాడించండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ న్యూట్రిరిచ్ ఆర్గానిక్ మాన్యూర్ ద్వారా మన పంటలో కలుపు మొక్కలు అనేటివి కూడా రాకుండా ఉంటాయి. కలుపు ఖర్చు కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు అందరూ వాడండి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్.